ప్రీ హీటర్ అంటారన్న. ఈ ప్రీ హీటర్ని మనం ఆన్ చేయాలి అంటే బ్యాక్ సైడ్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుందన్న. ఇప్పుడు నేను ఈ 2 ఛానల్లో 2 సెలెక్ట్ చేసుకొని ఉంచానన్న. ఒక దాంట్లో ఛానల్ 1 అన్న, ఇది 186 సెట్ అయ్యి ఉంది. ఛానల్ 2 నొక్కాను అనుకోండి 200 సెట్ అయ్యి ఉంది. ఎలా సెట్ చేయాలి? ఇప్పుడు 200ని ఇప్పుడు ఛానల్ 2లో ఉన్నాం కదన్న, ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అప్ అండ్ డౌన్ వాల్యూస్ ఉన్నాయి కదన్న, ఇక్కడ అప్ డౌన్ అని ఇలా నొక్కుతూ ఉంటుంటే తగ్గుతూ ఉంటుంది, ఇలా ఉంటే పెరుగుతూ ఉంటుంది అన్న. ఇప్పుడు నేను 200కి సెట్ చేసుకుంటా. ఇది ఇలా లాంగ్ ప్రెస్ పట్టుకున్నాను అనుకోండి అన్న, అది సెలెక్ట్ అయింది అనమాట. అయితే ఒక దాంట్లో 186, ఇంకో దాంట్లో 200 సెలెక్ట్ చేసుకోవాలి. ఐఫోన్ ఎక్స్ నుంచి 11 ప్రో మ్యాక్స్ వరకు మనకు 186 సరిపోయిద్ది అన్న హీటు. అదే ఐఫోన్ 12 నుంచి 200 పెట్టుకోవాలి. అది తీసే విధానం కూడా చెప్తా అన్న. ఇప్పుడు ఇది ఐఫోన్ ఎక్స్కి సంబంధించింది, ఇది వచ్చి ఐఫోన్ 11కి సంబంధించింది, ఇది 11 ప్రో 11 ప్రో మ్యాక్స్ అన్న. ఇది ఎక్స్, ఎక్సెస్, ఎక్సెస్ మ్యాక్స్కి. అలాగే విడివిడిగా మనకి డైస్ అమ్ముతాడు. ఐఫోన్ 12కి ఒక డై, ఐఫోన్ 13కి విడివిడిగా డైస్ అమ్ముతాడు. ఏ డై అయినా కానీ వెనక నుంచి ఈ వైర్తో మనం ఏదైతే పెడుతున్నామో దానికి అంటించి ఉంచాలి. అప్పుడు ఇది హీట్ అవుతుంది అన్న. ఇది హీట్ అవుతుంది. ఇది హీట్ అయినప్పుడు మనం మదర్ బోర్డు పెట్టామనుకోండి, ఆ రింగ్ మాత్రమే హీట్ అవుతుంది. ఇది కదలకుండా కింద ఇలా లాక్ చేసి పెడతామన్న మనం. ఇప్పుడు ప్రీ హీటర్ ఆన్ చేసుకుంటున్నాను. ఇక నాకు ఇక్కడ హీట్ అనేది ఇక్కడ పెరుగుతుంది అన్న. నాకు ఓకే అన్న. ఎప్పుడైతే ఇలా ఫ్రీగా మూవ్ అవుతుందో అప్పుడు ఇలా తీసుకొని వెనక వైపుకు పెట్టాలన్న. ఇది బోర్డుని వెనక వైపుకు పెట్టాలి. ఇలా పెట్టేశారనుకోండి చేయి కాలుతుందని CPU లీక్ అయిపోయింది. ఇప్పుడు నాకు బోర్డ్ షార్ట్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా, నెట్వర్క్ రాకపోయినా ఫస్ట్ ఈ 2 బోర్డులని సపరేట్ చేసి పై బోర్డులో నాకు ఏమన్నా ప్రింట్లు పోయినాయి అనుకోండి అన్న. ఇప్పుడు ఇది పై బోర్డు అన్న. ఈ పై బోర్డులో ఏమవుతుంది అంటే ప్రింట్స్ పోతాయి అన్న. అంటే కింద సెక్షన్ ఏదైతే నా ప్రాబ్లం వచ్చిందో, ఒక వైఫై పనిచేయకపోయినా ఓకే అన్న, ఒక నెట్వర్క్ పనిచేయకపోయినా, అలాగే ఆనో బటన్ సంబంధించిన పాయింట్లు ఇక్కడ ఉన్నాయన్న. ఏది పని చేయకపోయినా నేను ఫస్ట్ ఏం చేయాలి అంటే 2 బోర్డులు సపరేట్ చేసి, బోర్డు షార్ట్ వచ్చింది, ఏ బోర్డులో షార్ట్ ఉంది, నాకు నెట్వర్క్ రావట్లేదు, ఏమన్నా ప్రింట్ పోయిందా, ఇందులో నాకు ఏమన్నా ప్రింట్ పోయిందా చెక్ చేసుకుంటాను. ప్రింట్ పోయింది అంటే ప్రింట్ ఎలా వేసుకోవాలన్నా చూపిస్తాను. ఇప్పుడు ఇలా ట్రాక్స్ పోతాయి అన్న. యాక్చువల్గా మనకి ఇలా ట్రాక్స్ పోతాయి, కనిపిస్తుందా అన్న? ఇలా ట్రాక్ పోయినప్పుడు కింద బోర్డు నుంచి పై బోర్డుకి కనెక్షన్ పోయింది అని అర్థం అన్న. ఆ సెక్షన్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో ఆ బాల్ కట్ అయితే ఆ సెక్షన్కి సంబంధించింది పనిచేయదు అన్న. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని ఇలా ఇలా స్క్రాచ్ చేస్తాం అన్న. ఓకే అన్న. దాని మీద కొంచెం ఫ్లెక్స్ తీసుకొని కొంచెం పీపీడీతో ముందు దాన్ని అంటించేస్తాం అన్నదానికి. ప్రింట్ అక్కడ ఏమీ ఇది లేకుండా క్లీన్ చేసుకుందాం అన్న. మళ్ళీ ఏం చేస్తా, కొంచెం ఫ్లెక్స్ అప్లై చేసి కొంచెం పీపీడీ పెట్టుకుంటా అన్న. మళ్ళీ
మనకి ఇలాంటివి ప్రింట్స్ దొరుకుతాయి అన్నవి బయట ట్రాక్ చేసుకోవడానికి. దీని సైజు తక్కువ సైజు ఉన్నది ఏదో తీసుకొని సాల్డరింగ్ రాడ్తో మన సాల్వింగ్ రాడ్తో టచ్ చేయగానే అక్కడ ఫ్లెక్స్ అయ్యి పీపీడీ వేసాం కాబట్టి కరెక్ట్గా వెళ్ళి అంటుకుపోయిద్దాను. ఇక్కడ ఉన్నది మొత్తం నీట్గా క్లీన్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తా, మన దగ్గర ఉన్న యూవీ మాస్కింగ్తో అది మళ్ళీ ఓడకుండా ఇదేగా ఎప్పుడన్నా ప్రింట్లు ఊడిపోతే కనుక ఈ ప్రింట్ని రికవర్ చేసి మళ్ళీ అటాచ్ చేస్తాను. అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ దీనికి లెడ్ లేదు, దానికి లెడ్ ఎక్కువ ఉంటుంది. ముందు ఇలాగ ఏమన్నా చేస్తే కానీ ముందు విక్ చేసేయాలన్న. ప్రింట్ పోతే పై బోర్డుకి కింద బోర్డుకి విక్ చేసేయాలి. చేసిన తర్వాత ఇలా ప్రింట్ చేసిన తర్వాత కింద బోర్డుకి రీబాల్ చేయాలన్న. అది ఎలా విక్ చేయాలి, ఎలా రీబాల్ చేయాలన్న చూపిస్తాను. ఇప్పుడు ఇలాగ ఎండిపోయిన తర్వాత ఇదిగోండి, ఇంక నాకు ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాన, ఇక నాకు మళ్ళీ ఓడుతుంది అన్న బాధ లేదు. ఓకే అన్న. అయితే మనం ఇవి చేసేటప్పుడు ముందు ఏం చేయాలి అంటే వీటిని విక్ చేయాల్సి ఉంటుంది అన్న. మనం ఈ విక్ చేసేటప్పుడు ఎటువంటి కాంపనెంటు మిస్ అవ్వకూడదు అన్న. ఫ్లెక్స్ అప్లై చేసుకుంటాను. పక్కన ఉన్న కాంపనెంట్స్ ఏది కూడా మిస్ అవ్వకూడదు అన్న. మనం ఇది చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకోవాలన్న. ఇది ఫస్ట్ బోర్డు పై బోర్డు విక్ అయిపోయిందన్న మనకి. ఇప్పుడు కింద బోర్డుని విక్ చేయాలి. ఇప్పటి నుంచి పై బోర్డుకి అటాచ్ అయ్యే రింగ్ అన్న. ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ వరకు కూడా ఈ ప్రీ హీటర్ మీద దీని మీదే రీబాల్ చేసేసుకోవచ్చు అన్న. మనం ఐఫోన్ 12 నుంచి సపరేట్గా చేస్తామన్న మ్యాగ్నెటిక్ స్టెన్సిల్స్ మీద. ఇక్కడ ఇచ్చాడు కానీ డ్రమ్స్, ఈ డ్రమ్స్ ప్రకారం ఇలా పెట్టేస్తా. ఇవి అడ్డం రాకుండా ఇవి తీయాలన్న. ఇప్పుడు దీనికి ఎటువంటి అడ్డం లేదన్న. ఇప్పుడు నేనేం చేస్తా, పీపీడీ తీసుకుంటా అన్న. 148, 158 అన్న పీపీడీలు అమ్ముతారు మనకి. ఆ పీపీడీలతో చేసుకోవాలి. ప్రజెంట్ మీకు 148తో చేస్తున్నాను.
ఇప్పుడు చూడండి అన్న, మీకు కనిపిస్తుంది అన్న, ఈ మధ్యలో నేను వేళ్ళతో పట్టుకొని ఉంచాను అన్న, స్టెన్సిల్ కదలకుండా. ఒకవేళ కదిలిన అదే హోల్స్ మధ్యలో తిరుగుతుంది చూడండి అన్న, ఇది కనిపిస్తుంది అన్న, ఆ హోల్స్ మధ్యలో అంటే ఆ బాల్కి మధ్యలోనే తిరుగుతుంది అది, కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నా, పీపీడీ అప్లై చేస్తున్నా అన్న. ఐఫోన్ 12 నుంచి మ్యాగ్నెట్ దాంట్లో వేయాలి. వచ్చినంత వరకు మళ్ళీ ఎదరికి పెట్టుకొని తీసేసాను పీపీడీ. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేస్తాను, స్టెన్సిల్ మీద ఏ పీపీడీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. లూజ్ ఉంటే అంటుకోవడానికి. స్టెన్సిల్ తీసేస్తున్నాను. ఇప్పుడు నాకు ప్రాపర్గా అయిందా లేదా అని చెక్ చేసుకుంటాను నేను. ఏదైనా 1-2 బాల్ మిస్ అయినా మనకి ఇబ్బంది అవుతుంది అన్నది. మీకు అర్థమైంది కదనా, ప్రతి బాల్ ఇంపార్టెంట్. ఒకవేళ ఏదైనా 1-2 బాల్ ఎక్కలేదు అంటే అది గ్రౌండ్ అనుకోండి, వదిలేసేయండి. టిన్నర్ అప్లై చేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తా, ప్రీ హీటర్ తీసుకొని సేమ్ మళ్ళీ పెట్టేస్తాను, దీని మీద పెట్టి మొత్తం ఫ్లెక్స్ అప్లై చేస్తాను. ఈ మధ్యలో ఇప్పుడు నేను ఫ్లెక్స్ అప్లై చేసి రీబాల్ చేసింది ఆ రింగ్ ఏంటంటే కింద బోర్డు నుంచి పై బోర్డుకి కనెక్షన్లు అటాచ్ చేసేదన్న. పాయింట్ అర్థమైందన్న. ఇప్పుడు ఒకవేళ మీకు మొత్తం బోర్డు వీక్ చేసుకున్న తర్వాత కూడా చెక్ చేసుకోవచ్చు అన్న దీన్ని. ఎలా అంటే ఐ సాకెట్స్ అని ఉంటాయన్న కింద బోర్డు, మీకు ఆల్రెడీ పెట్టిన ముందు చూపించినట్టున్నా, కింద బోర్డు కింద పెట్టేస్తాను, దాని మీద రింగ్ పెట్టి దాని మీద పై బోర్డు పెట్టి ఇలా లాక్ ఉంటుంది అన్న, సాకెట్ పెట్టి డీసీ సప్లై పెట్టి బ్యాటరీ ఇది డిస్ప్లే పెట్టి ఆన్ చేస్తా. నాకు ఇంతకుముందు నెట్వర్క్ రాలేదనుకోండి, సెట్ అంతా ఆన్ అయిన తర్వాత పాస్వర్డ్ ఓపెన్ చేసి *#06# అని కొడితే ఐఎంఈ నెంబర్ చూపిస్తే నాకు అటాచ్మెంట్ ఓకే. ఇంతకుముందు వైఫై రాలా, దాని మీద పెట్టి చెక్ చేస్తా, ఆ వైఫై కనెక్ట్ అయిందంటే బోర్డు ఓకే. ఇప్పుడు ఏం చేస్తా, ఇలా రీబాల్ చేసుకొని బోర్డు అటాచ్ చేస్తాను. ఇప్పుడు ప్రీ హీటర్ ఆన్ చేస్తున్నా అన్న. నాకు కింద బోర్డులోంచి ఏదైతే సెక్షన్లు పనిచేయట్లేదో అప్పుడు 2 బోర్డులు సపరేట్ చేసి ట్రాక్స్ ఏమైనా మిస్ అయినాయేమో చెక్ చేసుకుంటా అన్నా నేను. 125 దగ్గరికి వచ్చిందండి అది. ఇప్పుడు దగ్గరికి వస్తుంది కాబట్టి 150 దగ్గరికి వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఇంకా ఈజీ కొంచెం ఇది అవ్వడానికి బయట నుంచి కూడా ఫ్లెక్స్ అప్లై చేస్తాను. నా పై బోర్డు ఒకటి ఫ్రీగా మూవ్ అవుతుంది అంటే నాకు కూర్చున్నట్టు అర్థం అన్న. కనిపిస్తున్నాను, కింద బోర్డు కదలకుండా పై బోర్డు ఒకటే కదులుతుంది అంటే నాకు అది లిక్విడ్ కింద మారింది, ప్రతి బాల్కి టచ్ అయింది అని అర్థం అన్న. ఓకే అన్న, ఇప్పుడు ఏం చేస్తా, బోర్డుని తీసేస్తాను ఇక్కడి నుంచి, స్విచ్ ఆఫ్ చేసి ఇప్పుడు నా ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అన్నది చెక్ చేసుకుంటాను.